నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయటం వల్ల ప్రయోజనం ఉండదని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవటంపై స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీకి కర్మ సిద్ధాంతం వర్తిస్తుందని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించిన తీరు నేడు ఆయన పార్టీలోనే కనిపిస్తోందని, ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలియకుండానే జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలుస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. ఎవరు చేసుకున్నది వాడికే తిరిగి వస్తుందంట. నువ్వు ఈ సమాజానికి ఏమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తా ఉన్నారు. కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి మళ్ళీ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్ గా చెప్పేది, భూమి గుండ్రంగా ఉంటుంది, మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుంది అని చెప్పేవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని దోనిస్తున్నారు. ఇది బావబామర్దులు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తౌడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తాం అని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదికి వచ్చినట్టు ముచ్చట చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూముల అనకొండలకి రింగ్ రోడ్ని వంకర్లకి తిప్పిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్ కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెండంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుంటుంటది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక బోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసిరు. మళ్ళా తెల్లారి ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఇలా ఈ 4 పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండని అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రజలు తిరస్కరించిన తర్వాత ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే, పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంట్ కి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినవని సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. ప్రోటోకాల్ అంటే ఏందో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ యాదికి వచ్చిందా? 2 రోజులు పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే 3 ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి రోజు ఈ జ్ఞానం లేదా మనకి? ప్రోటోకాల్ అంటే ఆ రోజు తెలియదా? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను అడ్డం పెట్టి ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి నిధులని దోసుకపోతే చివరికి కోర్టుకు పిటిషన్ వేసుకోవాల్సినటువంటి దుస్థితిని కల్పించారు.
ఎవరు తెచ్చిర్రు ఈ దుష్ట సంప్రదాయాన్ని? భారత రాష్ట్ర సమితి అనేటువంటి మీరు, మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని. ఇలా 4 పోయిరు, రేపు ఇంకో 5-6 పోతారు, మొత్తం 26 మంది జమ అయినాక నువ్వెట్లయితే కండువాలు కప్పినవో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది. దాన్ని ఇంకా డౌట్ ఏముంది? క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. నువ్వు కూడా అట్లే ఇద్దరిని నియోజకవర్గ అభివృద్ధి కోసమని, ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా ఇట్లే కలిసినావు కదా. అప్పుడు ఇద్దరిని, అప్పుడు 4గురిని కలిసి మొత్తం నీకు 2/3 వచ్చిన తర్వాత ఒకటే రోజు కండువాలు కప్పి విలీనమైంది అని నువ్వు వెళ్ళి ఏం జరుగుతుంది? భూమి గుండ్రంగా టర్న్ అవుతా ఉంది. కాకపోతే నువ్వు చేయడానికి నీకు 7 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి 7 నెలలు కూడా అవసరం లేనట్టుంది బహుశా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి, 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మీలాంటి వారికి సరి అయినటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు మీ సొంత ఎమ్మెల్యేలు, ఆఖరికి నీ అల్లుడు, వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారనేది నీకు అర్థం కావాలి. అందుకని తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాసా కోటేస్తే అది కోమటి చెరువు లేచినట్టు అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టు అవుతుంది, మూసీ నది లేచినట్టు అయితే తప్ప ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక ఎంపీఓ పొరపాటున, ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిస్తే వీళ్ళు ఏం చేయాలి? రేపు ఏం చేయడానికి కూడా వీళ్ళతోటి కాదు. అందుకని దయించి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తా ఉంటే ఈ రోజు మరి తెలంగాణ సమాజం ఎండిపోతుంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నేను కర్మ సిద్ధాంతంతో ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రారంభించిన అంటే, కర్మ మీకు చూపిస్తా ఉంది, కర్మ మీకు సమాధానం చెప్తా ఉంది, ప్రకృతి మీకు సమాధానం చెప్తా ఉంది. మీరు అసెంబ్లీకి నడవలేని స్థితిలలో మీ ఇంట్లో 2009లో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని గుంజుకోవడానికి కొట్లాడడం జరిగినాయో, ఆ రోజు 9 సీట్లు గెలిస్తే 2009లో ఎట్లాంటి కుమ్ములాటలు మీ కుటుంబంలో జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలారా, బారాస అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసింది. బారాసకి భవిష్యత్తు తెలంగాణలో లేదు. టిఆర్ఎస్ ని బారాసగా మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు ఈ ప్రజలతో మాకు సంబంధం లేదనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం, ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతోటి తప్ప ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణతోటి, బారాసతోటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఒకరికొకరిని కలిసిరు, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలిసిరు. ఎప్పుడైతే 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి అనుకూలంగా మారిండ్రో అప్పుడు బీఆర్ఎస్ ఏం పాత్ర పోషించిందో ఇలా కాంగ్రెస్ పార్టీ అదే పోషిస్తుంది. మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకొని రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని కలవలేదా? మీ స్థాయి అది కాదు, మీరు అది కాదు, మీకు అంత లేనే లేదు. అసలు మీకు ప్రోటోకాల్ అంటే అర్థం తెలుసా? అసలు ఎందుకు మీరు ప్రోటోకాల్ పాటించలే? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష ఎంపీటీసీలను గౌరవించలే, సర్పంచ్ని గౌరవించలే, జడ్పీటీసీలను గౌరవించలే. ఇవాళ చెప్తా నేను, అయ్యా సుభాష్ గారు, ఇవాళ చెప్తా, దుబ్బాక మున్సిపాలిటీలో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఒక ఆయన ఉంటాడు, మల్లారెడ్డి అని. ఒకడే ఒక కౌన్సిలర్ 10 కోట్ల రూపాయలు నేనుండగా టీయూఎఫ్ఐడిసి కింద దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం వస్తే ఒక్క కౌన్సిలర్ పైసలు 25 లక్షలు తీసుకొని మిగతా అందరు కౌన్సిలర్లకు పంపిన ఈ ప్రభాకర్ రెడ్డి ఇవాళ పోయి నాకు ప్రోటోకాల్ లేదని మాట్లాడుతుంది కదా, సిగ్గుందా అసలు? మంచికి 10 లక్షలు ప్రతి కౌన్సిలర్ కి 50 లక్షలు పంచాలి. ఒక్క బీజేపీ కౌన్సిలర్ ఉంటే ఆయన పైసలు తీసేసి మీతో అందరు పంచుకోరని 3 రోజుల కింద మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపించిన ఈ ప్రభాకర్ రెడ్డి అనేటోనికి ఆడిపోయి ప్రోటోకాల్ గురించి కలిసిన చెప్పుకునేందుకు అర్హత ఉందా? గెలిచిన నాటి నుంచి 4 రోజులు రాలే నియోజకవర్గానికి. ఈయన కూడా భద్రత కరువైందని చెప్పి ముఖ్యమంత్రిని కలిసినామని చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ సన్నాయి నొక్కులు, ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్లు. వీళ్ళు ఆల్రెడీ అక్కడ కలవడానికి, చేరడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా చాలా స్పష్టంగా నేను ఆరోపిస్తున్నా, సిద్దిపేట ఎమ్మెల్యే గారి అనుమతితోటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు ఆడ కలిసిండ్రు. ఆడేదో మళ్ళా కుటుంబంలో లొల్లైతే దాన్ని పాసిఫై చేసేందుకు ఇవన్నీ బహానాలు చెప్పి రేవంత్ రెడ్డి కలవలేదా అని చెప్తున్నారు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కలిసిండు కదా మోడీని. ఆ రోజు ఎందుకో మీడియా అడగలేదు, నువ్వు పోయి బీజేపీలో కలుస్తున్నావు అని అడగలేదు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మింగినప్పుడు ఒక్కొక్కరినే పిలిచి డెవలప్మెంట్ కానీ మింగలేదా కేసీఆర్ అనేట ఆయన? ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చింది, మీకు నోరు వచ్చిందంటే చంద్రశేఖర్ రావు అనేటువంటి మేమందరం కలిసి ఇంటికి పంపితే కనీసం మీడియా కన్నా ఈ మాత్రం ప్రజాస్వామ్యం వచ్చిందని మా మీడియా మిత్రులు గమనించాలని అప్పీల్ చేస్తాం. సిద్దిపేట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో కలుస్తారా, బీజేపీలో కలుస్తారా? తర్వాత ప్రస్తుతం మెదక్ ఎంపీకి కవిత గారు పోటీ చేస్తానని, ఆ టికెట్ తనకు కావాలని ఇంట్లో ఒత్తిడి చేస్తుంటే ఈ బరువు నేనేడ మోస్తా అని చెప్పి కుటుంబాన్ని బెదిరించేందుకో, బ్లాక్ మెయిల్ చేసేందుకో, లేదా బరువు మోయలేనో ఆయన ముందుగానే పంపించడేమో అనేది ఇంటెలిజెన్స్ మాకు చెప్పినటువంటి సమాచారం. అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే అది చేస్తాం. పోయిన ఎన్నికలలో చేసినాం కాబట్టి ఇప్పుడు చేస్తామని ఆశపడ్డంలో తప్పలేదు.